ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఎట్టకేలకు ఖరారైంది. ఎమ్మెల్యేల కోట అభ్యర్థిగా ఆయన పేరును పవన్ ఖరారు చేశారు. అయితే నాగబాబు మంత్రి పదవి వద్దనుకున్నారని, అమాత్య పదవికి బదులు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని నిన్న వార్తలు వచ్చాయి. అలాగే మెగా బ్రదర్ను రాజ్యసభకు పంపుతారని కూడా మరో ప్రచారం జరిగింది. కానీ చివరికి పవన్ కళ్యాణ్ తన సోదరుడిని మంత్రి చేయాలని డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని అన్నయ్యకు పవన్ సమాచారం ఇచ్చారు. నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. చేసేందుకు నాగబాబుని పేరును కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైనల్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఈ నెల 20వ తారీఖున జరగబోతున్నాయి. ఈ నెల 10వ తారీఖున నామినేషన్లకు సంబంధించిన స్వీకరణ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు నాగబాబును ఎమ్మెల్సీగా పంపుతారా లేదా, లేకపోతే ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభకు కార్పొరేషన్కు పంపుతారా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలోని చివరాఖరకు నాగబాబును ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలంటూ కూడా ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే నాగబాబును మంత్రివర్గంలో తీసుకునేందుకు గత 2 నెలల క్రితమే సీఎం చంద్రబాబు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోని నాగబాబు పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాబలాల వరకు మొత్తం 5 స్థానాలకు కూటమి పార్టీలకే దక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగబాబు సంబంధించిన విజయం ఇంకా లాంఛనం మాత్రమే ఉండబోతుంది. ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కూటమి పార్టీలోని క్యాబినెట్లోకి నాగబాబు రాబోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేగా తొలితిగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నాగబాబును కార్పొరేషన్ పంపుతారని, ఆ తర్వాత రాజ్యసభ పంపుతారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎమ్మెల్సీగా పంపి ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటారనే దానిపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవటం, ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే తొలుతగా మంత్రివర్గంలో తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకోబోతారా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే 2 నెలల రోజుల క్రితమే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మార్చిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోని నాగబాబుని తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటామనేది కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగబాబుకు సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నిక లాంఛనం కాబోతుంది. వచ్చే నెల మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి నాగబాబు రాబోతున్నారు. అంటే తొలిగా చూడొచ్చు, ఒక అన్న ఒక తమ్ముడు ఒకే క్యాబినెట్లోకి రావడం ఇది తొలిగా చూస్తున్నాము. అన్న తమ్ముడు ఏపీ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉంటే మంత్రిగా నాగబాబు అవ్వబోతున్నారు. అయితే నాగబాబుకు ఎటువంటి శాఖ ఇస్తారనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రులకు చాలా వరకు అదనంగా శాఖలు ఉన్నాయి. ఈ శాఖల నుంచి తీసుకొచ్చి నాగబాబుకు అవకాశం కల్పించబోతున్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ప్రధానంగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగాతో పాటు మరో కీలక శాఖను నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే గత 3 రోజుల నుంచి సీఎం చంద్రబాబుతోని చర్చలు జరిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి నాగబాబుకు అవకాశం కల్పించారా, లేకపోతే ఇతర సంబంధించిన పదవులు ఇవ్వాలనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత చివరాకలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లోని జనసేన నుంచి పోటీ చేపించేందుకే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొని కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును పేరు ప్రకటించడం జరిగింది. అయితే మిగతా 4 స్థానాలు చూసినట్టయితే ప్రధానంగా తీవ్ర స్థాయిలో పోటీ కనబడుతుంది. అయితే ఒక స్థానం భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరో 3 స్థానాలను చూసినట్టయితే తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున పోటీ కనపడుతుంది. ఉత్సవాల లిస్టు కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. ప్రధానంగా వంగవీటి రంగ, దాంతోపాటు పిఠాపురం వర్మ, ఇటు పల్నాడు జిల్లా నుంచి కొమ్మలపాటి శ్రీధర్, జవహర్, దాంతోపాటు బీదా రవిచంద్రతో పాటు ఇటీవల తమ పదవీకాలం ముగిసిన సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణ
రామకృష్ణుడు, అశోక్ బాబు లాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల్లోని అవకాశం కల్పించేందుకు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసిన నేపథ్యంలో ముందు వరుసలోని వంగవీటి రాజాతో పాటు వర్మ, జవహర్, కొమ్మలపాటి శ్రీధర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో 1-2 రోజుల్లోని ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు ప్రకటన విడుదల చేస్తారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటన ముగిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఇతర స్థానాలకు సంబంధించి కూడా ఫైనల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గత 3-4 రోజుల నుంచి కూడా ప్రధానంగా చూసినట్టయితే ఎమ్మెల్సీ స్థానానికి పోటీకి నాగబాబు పంపుతారా లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన తెరపడింది. కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇస్తూ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.